హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ ఎర్రగోధుమ నూక ఉప్మా ఫ్రెండ్స్. ఇది అందరూ చేసుకు ఉంటారు, బట్ ఇది నేను కూడా అందరిలాగే చేశాను. చూడండి, ఫస్ట్ నూక అనేది ఫ్రై చేసుకోవాలి. బాగా అది ఫ్రై చేసుకున్నాక తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనకి ఇష్టమైతే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్, గ్రీన్ పీసెస్ అలాంటివి. బట్ నేనైతే వేయలేదు ఈరోజు. పల్లి వేసుకున్నాను, పల్లి ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పల్లి తర్వాతనేమో ఆనియన్స్ కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. పల్లి వేసుకున్నాను, తర్వాత అల్లం వేసుకున్నాను ఫ్రెండ్స్. జింజర్ వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయ్యాక మనకు దాని స్మెల్ అనేది వస్తుంది కదా, జింజర్ స్మెల్ బాగా వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మనకి స్పైసీ ఎంత ఇష్టమైతే దాన్ని బట్టి మనం తీసుకోవాలి. నేనైతే 2 తీసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. తర్వాత టమాటో కూడా వేసుకున్నాను. 1 టమాటో అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. టమాటో వేసుకున్నాక అది బాగా ఫ్రై అవ్వాలి. దాని వాటర్ అంతా వచ్చేసాక బాగా ఫ్రై అయ్యాక తర్వాత వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక కప్పుకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వీడియో మిస్ అయింది, అదైతే కొద్దిగా వేడెక్కాక అది బాగా వేడెక్కాలి. వాటర్ అంతా వేడెక్కాక నెక్స్ట్ ఏమో మనం ఆ ఫ్రై చేసిన నూక ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను రెడ్ గోధుమ నూక వేసాను. మీకు ఇష్టమైతే కూడా సూజీ నూక వేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు చూడండి ఫ్రెండ్స్, విండో ఉంది కిచెన్కి. ఆ కిచెన్కి విండో నుంచి చూపిస్తున్నాను మీకు. ఇదైతే బాగా వేడెక్కిపోయింది. వాటర్ అంతా హీట్ ఎక్కాక మనం ఆ నూక అనేది కొద్ది స్లోగా వేసుకుంటూ ఉండాలి. ఇంకా కొద్దిగా ఎక్కుతుంది ఫ్రెండ్స్. ఆ వాటర్ అంతా బాయిల్ అయ్యాక ఆ నూక అనేది స్లోగా వేసుకుంటూ ఉండాలి. స్లోగా వేసుకున్నాక అది మనం కలుపుతూ ఉండాలి. కలిపాక మనం అది స్లిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ సిమ్లో పెట్టుకొని దానికి మూత పెట్టేయాలి. ఒక 15 నిమిషాలు అయితే సరిపోతుంది. సాల్ట్ వేసాను నేను. సాల్ట్ ఒక స్పూను మనకి ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి ఒక 10 నిమిషాలు మూత పెట్టేశాక తీసి మళ్ళీ నేను దాన్ని కలుపుతున్నాను ఫ్రెండ్స్. మిక్స్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇంకా కొద్దిగా లైట్గా వాటర్ ఉందనిపిస్తుంది. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇంకా రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్గా అయితే బాగుంటుంది. నైట్ కూడా మనం వెజిటేబుల్స్ గట్రా వేసుకొని కూడా నైట్ డిన్నర్కి కూడా మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. తినాలనుకుంటే ఈవినింగ్ కూడా దీన్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్, మన ఇష్టమే. నేనైతే సర్వ్ చేసేస్తున్నాను. వేరే ప్లేట్లోకి ఇది వేసేసుకున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, హెల్త్ వైజ్గా కూడా మంచిది అంటారు ఫ్రెండ్స్. ఇది తీసుకుంటే బాగుంటుంది. వెజిటేబుల్స్ వేసుకొని కూడా మనం కొద్దిగా లైట్గా పులావ్లా కూడా చేసుకోవచ్చు. ఫుడ్ తింటే చాలా బాగుంటుంది ఇది. నేనైతే రెడీ చేసేసుకున్నాను ఈరోజు. నేనైతే మార్నింగ్ టిఫిన్గా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా ఉంది. మీరు ట్రై చేయండి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంది తినడానికైతే. మీరు కూడా ట్రై